వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌజన్య, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం ఉయ్యాల ఊగడం వలన వచ్చే యూజెస్ ఏంటి, మరియు ఉయ్యాల ఊగేటప్పుడు మన బాడీలో ఎటువంటి ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేది జరుగుతుందో దాని గురించి తెలుసుకుందాం. ఉయ్యాలని ప్రతి ఒక్క ఏజెస్ వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఇష్టపడతారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఇష్టపడతారు, మరియు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. ఇటువంటి ఉయ్యాల ఊగడం వల్ల వచ్చే యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటంటే రిక్రియేషనల్ యూజెస్. అంటే ఏంటంటే ఉయ్యాల ఊగేటప్పుడు మనం ఫన్గా ఫీల్ అవుతాం, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతాం, మరియు రిలాక్సింగ్గా కూడా ఫీల్ అవుతాం. తర్వాతది ఏంటంటే థెరపటిక్ యూజెస్. అంటే ఏంటంటే ఉయ్యాలని మనం ట్రీట్మెంట్లలో యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే సెన్సరీ ఇంటిగ్రేషనల్ థెరపీ మరియు ఫిజికల్ థెరపీ. మూడవది ఏంటంటే డెవలప్మెంటల్ యూజెస్. అంటే ఏంటంటే పిల్లల్లో మోటార్ స్కిల్స్ డెవలప్మెంటల్ కోసం యూజ్ చేస్తాము, మరియు బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. యాక్సెసిబిలిటీ యూజెస్. అంటే ఏంటంటే ఉయ్యాలని డిజబిలిటీ వాళ్ళకి కూడా యూజ్ చేస్తాము. అంటే మంచిగా కూర్చోవడానికి మంచి సీటర్ అనేది ఉంటుంది, మరియు వాళ్ళు పడిపోకుండా స్ట్రాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదే యూసెస్ అంటే ఉయ్యాలని డెకరేటివ్ ఐటమ్గా ఇళ్లలోనూ యూస్ చేస్తారు, గార్డెనింగ్లో యూస్ చేస్తారు, పార్క్స్లలో యూస్ చేస్తారు అన్నమాట. అంతేకాకుండా ఉయ్యాలని కొన్ని బ్రాండ్లలో కూడా ప్రమోట్ చేయడానికి యూస్ చేస్తారు అన్నమాట. ఆయుర్వేదిక్ మెడిసిన్లలో అయితే ఉయ్యాలని డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు, మరియు మలబద్ధకాన్ని తగ్గించడానికి యూజ్ చేస్తారు. అంతేకాకుండా రెస్పిరేటరీ ఫంక్షన్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు, మరియు ఇమ్యూన్ ఫంక్షన్ని సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. అంతేకాకుండా స్ట్రెస్ మరియు యాంగ్జైటీ తగ్గించడంలో కూడా ఉయ్యాలని యూజ్ చేస్తారు, మరియు టోటల్ బాడీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉయ్యాలని యూస్ చేస్తారు. ఫిజియోలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఉయ్యాల. వీటిలో ఫస్ట్ది వెస్టిబులర్ స్టిమ్యులేషన్, నెక్స్ట్ది ప్రోప్రియోసెప్షన్, మసిల్ స్ట్రెంత్ అండ్ ఎండ్యూరెన్స్, కార్డియోవాస్కులర్ ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్, సెన్సరీ ఇంటిగ్రేషన్, లింఫాటిక్ సిస్టమ్ స్టిమ్యులేషన్, రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్, ఇంప్రూవ్ స్లీప్. ఇప్పుడు వెస్టిబులర్ స్టిమ్యులేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఉయ్యాల ఊగేటప్పుడు రొటేషనల్ మూమెంట్ కూడా జరుగుతుంది కదా. అప్పుడు ఏంటంటే మన ఇన్నర్ ఇయర్లో ఉండే వెస్టిబులర్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా రొటేషనల్ మూమెంట్ వలన మన ఇన్నర్ ఇయర్లో ఫ్లూయిడ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది, మరియు సెన్సరీ హెయిర్ సెల్స్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. ఈ హెయిర్ సెల్స్ అనేది స్టిమ్యులేట్ అయ్యి సిగ్నల్స్ని ఏంటంటే బ్రెయిన్కి పంపిస్తుంది. అప్పుడు బ్రెయిన్లో ప్రాసెసింగ్ జరిగి ఆ సిగ్నల్స్ని బాడీకి పంపిస్తుంది అన్నమాట. దానివల్ల మనం యొక్క బాడీ పొజిషన్ ఎలా ఉంది, మన మూమెంట్స్ అనేది ఎలా జరుపుతున్నాము అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఇది వెస్టిబులర్ ఆక్యులర్ రిఫ్లెక్స్ని ట్రిగ్గర్ చేయడం వలన మన బ్యాలెన్స్ని మెయింటైన్ చేయగలుగుతాం, మరియు మన ఐ మూమెంట్స్ని స్టెబిలైజ్ చేయగలుగుతాం అనమాట. అంటే మన ఐ మూమెంట్స్ అనేది స్టెబిలైజ్ లేకపోతే, అంటే మన కంట్రోల్లో లేకపోతే రొటేట్ అవుతూ ఉంది అనుకోండి, మనం పడిపోయినట్టు ఫీల్ అవుతాం కదా. అంటే మన బాడీ యొక్క బ్యాలెన్స్ అనేది కంట్రోల్ అనేది తప్పిపోతుంది అన్నమాట. సో దానికి ఏంటంటే ఉయ్యాల ఊపడం వలన వెస్టిబులర్ సిస్టమ్ అనేది డైలీ మనం ఉయ్యాల ఊగుతున్నాం అనుకో, వెస్టిబులర్ సిస్టమ్ అనేది అడాప్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, మరియు ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రాప్రియోసెప్షన్ అంటే ఏంటంటే మజిల్స్లో, జాయింట్స్లలో, టెండాన్స్లో ప్రాప్రియోసెప్టర్స్ అనేది ఉంటుంది అన్నమాట. మనం ఉయ్యాల ఊగేటప్పుడు మసిల్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అంతేకాకుండా జాయింట్స్ అండ్ లిగమెంట్స్ కూడా స్ట్రెచ్ అవుతుంది. దానివల్ల ప్రాప్రియోసెప్టర్స్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మరియు జాయింట్ పొజిషన్ సెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మజిల్ టెన్షన్ అనేది తగ్గుతుంది, మరియు మూమెంట్ అండ్ పొజిషన్ సెన్స్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. దీనివల్ల మోటార్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఇంక్రీజింగ్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. అంటే మనం గ్రాడ్యువల్గా ఉయ్యాల ఊపడం యొక్క స్పీడ్ని పెంచడం ద్వారా, ఎక్కువసార్లు ఊపడం ద్వారా మరియు ఎక్కువసేపు ఊపడం ద్వారా ఏమవుతుంది అంటే టోటల్ బాడీ యొక్క మజిల్ ఫైబర్స్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. దానివల్ల మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఉయ్యాల ఊగేటప్పుడు మన బాడీలో ఉండే ప్రతి ఒక్క మజిల్ ఫైబర్ కూడా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఓవరాల్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కార్డియోవాస్కులర్ ఫిట్నెస్. ఉయ్యాల ఊగేటప్పుడు హార్ట్ రేట్ అనేది ఎలివేట్ అవుతుంది, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మరియు కార్డియాక్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మనం తీసుకునే గాలి కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఏరోబిక్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా వాసో డైలటేషన్ జరగడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది మంచిగా జరుగుతుంది. దానివల్ల ఆక్సిజన్ సప్లై కూడా ప్రతి ఒక్క ఆర్గాన్కి మంచిగా సప్లై అవుతుంది. అంతేకాకుండా హార్ట్ యొక్క మజిల్ ఫంక్షన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్. ఫస్ట్ వాటిలో మనం తెలుసుకున్నాం కదా, వెస్టిబులర్ సిస్టమ్ అడాప్టేషన్ జరుగుతుంది. దానివల్ల మనం బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము అని. అంతేకాకుండా ప్రోప్రియోసెప్షన్ వల్ల కూడా మన మూమెంట్ అండ్ జాయింట్ సెన్స్ని మనం ఫీల్ అవ్వగలుగుతామని. దీనివల్ల బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎన్హాన్స్డ్ కైనెస్థెటిక్ అవేర్నెస్ అంటే మనం మూమెంట్స్ అనేది ఎలా చేస్తున్నాము, ఎంత కోఆర్డినేషన్తో చేస్తున్నాము, ఏ మూమెంట్ అనేది చేస్తున్నా అనేది తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా కోర్ స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కోర్ స్ట్రెంత్ అంటే మన అబ్డోమినల్ మజిల్స్ యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది మరియు మన లోయర్ బ్యాక్ యొక్క మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మనం స్టేబుల్గా ఫీల్ అవుతాము అన్నమాట. అంతేకాకుండా సెన్సరీ ఇన్పుట్ అనేది కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన హియరింగ్ కానీ, లేదంటే విజువల్ ఇన్పుట్ కానీ, లేదంటే మన స్మెల్ కానీ, లేదంటే టచ్ ఫీలింగ్ కానీ, ఇవన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. స్టిమ్యులేట్ లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే మన ఉయ్యాల ఊగేటప్పుడు మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అనేది అవుతుంది అండ్ రిలాక్సేషన్ కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల లింఫ్ ఫ్లూయిడ్ అనేది పంప్ అవుతుంది వెజల్స్లో. అంతేకాకుండా ఈ లింఫాటిక్ సర్క్యులేషన్ వల్ల ఏమైనా టాక్సిన్స్ కానీ ఉంది అంటే అది రిమూవ్ అవుతుంది మరియు వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా రిమూవ్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఉయ్యాల ఊగేటప్పుడు ఏమైనా స్వెల్లింగ్ కానీ ఉంది అంటే జాయింట్ స్వెల్లింగ్ అది కానీ ఉంది అని అంటే అది తగ్గిపోతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. అండ్ టోటల్ ఇమ్యూన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇండ్యూస్ స్లీప్. మనం స్లో మూమెంట్ వల్ల అంటే మనకి కూడా తెలుసు చిన్నపిల్లలు ఏంటంటే ఉయ్యాల ఊపేటప్పుడు తొందరగా నిద్రపోతారు. అది ఎందుకు జరుగుతుంది అని అంటే సూత్నింగ్ మూమెంట్ వలన మన మైండ్ అండ్ బాడీ అనేది కామ్ అయిపోతుంది, అంటే రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంతేకాకుండా ఇది మెలటోనిన్ అనే హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఈ మెలటోనిన్ అనేది ఒక స్లీప్ హార్మోన్ అన్నమాట. ఇది ఏంటంటే మన స్ట్రెస్ని తగ్గిస్తుంది అండ్ రిలాక్సేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ నిద్ర వచ్చేలాగా కూడా చేస్తుంది. అంతేకాకుండా స్లీప్ వేక్ సైకిల్ అంటే మనం నిద్రపోవడం మరియు మేల్కోవడం అనే సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా ఉయ్యాలు ఊగడం వలన కార్టిసోల్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గిపోతుంది, మనకి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రొవైడ్స్ రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్. వీటిలో ఏంటంటే మన ఉయ్యాలు ఊగేటప్పుడు మన బాడీలో కొన్ని కెమికల్స్ ఉంటుంది అంటే పెయిన్ తగ్గడానికి. అదేంటంటే వన్ ఆఫ్ ది కెమికల్ వచ్చి ఎండోర్ఫిన్. ఇది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి పెయిన్ కానీ ఏమైనా ఉంది అంటే అవి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నమాట. అంతేకాకుండా ఉయ్యాల ఊగేటప్పుడు మన కార్టిసోల్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా పారాసింపాథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల మన బాడీ అండ్ మైండ్ అనేది రిలాక్సింగ్గా ఫీల్ అవుతుంది అండ్ కామ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా మన మజిల్ టెన్షన్ కూడా తగ్గిపోతుంది. మన బాడీ అండ్ మైండ్ అనేది రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. థెరపైటిక్ యూజెస్. వీటిలో బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ట్రైనింగ్కి యూజ్ చేస్తాము మరియు న్యూరలాజికల్ డిజార్డర్స్లో
ఉయ్యాలని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రోక్ అండ్ పార్కిన్సన్స్ డిసీజ్, అంటే మనం పెరాలసిస్ వాటిలో మనం యూజ్ చేస్తాము అనమాట. మస్కులోస్కెలెటల్ కండిషన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్థరైటిస్ అండ్ ఫైబ్రోమయాల్జియా, అంటే ఏమైనా జాయింట్స్ పెయిన్స్ ఉన్నాయి, ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే వాటిని తగ్గించడానికి మనం యూజ్ చేస్తాము. సెన్సరీ ఇంటిగ్రేషనల్ థెరపీ అంటే జాయింట్ పొజిషన్ సెన్సెస్ కానీ అదంతా జాయింట్ మూమెంట్ అనేది ఎలా ఉంది, లేదంటే విజువల్ ఇన్పుట్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం మనం యూస్ చేస్తాము. అండ్ హియరింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేస్తాము. అండ్ స్మెల్ సెన్సెస్ అనేది యూస్ చేయడానికి ఇంప్రూవ్ అవడానికి మనం యూస్ చేస్తాము అనమాట. ఇంక్రీజింగ్ మజిల్ స్ట్రెంత్ లైక్ అప్పర్ బాడీ మజిల్స్ కానీ లోయర్ బాడీ మజిల్స్ కానీ అండ్ కోర్ మజిల్ స్ట్రెంత్ కానీ, లేదంటే స్టెబిలైజర్ మజిల్స్ లైక్ రొటేటర్ కఫ్ అంటే మన స్కాప్లా లేదు అంటే షోల్డర్ బ్లేడ్ మజిల్స్ అంటారు కదా, వాటి యొక్క మజిల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనం యూస్ చేస్తాము. అండ్ రెడ్యూసింగ్ ఫాల్ రిస్క్ ఇంజురీ అంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఊరికనే పడిపోతూ ఉంటారు అనమాట, ఎందుకంటే కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కానీ అలా, దానివల్ల ఏంటంటే ఆ పడిపోవడాన్ని మనం తగ్గించడానికి యూస్ చేస్తాము. అంతేకాకుండా మన హార్ట్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి మరియు లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం యూస్ చేస్తాం అనమాట. అండ్ స్లీప్ డిజార్డర్స్ని తగ్గించడానికి మనం యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సోమ్నియా, అంటే ఉయ్యాల ఊగడం వలన మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మెల్టోనిన్ అనే హార్మోన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, దీనివలన ఏంటంటే నిద్ర వచ్చినట్టు ఉంటుంది అని. సో దీనివల్ల ఏంటంటే స్లీప్ డిజార్డర్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, అంటే కార్టిసాల్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వలన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. ట్రీట్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్, అంటే ఆటిజం పిల్లల్లో మన ఉయ్యాలని ట్రీట్మెంట్గా యూస్ చేస్తాము. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, కొంతమంది ఏంటంటే హైపర్ యాక్టివ్గా ఉంటారనమాట పిల్లలు, వీళ్ళకి మనం యూస్ చేస్తాము. అండ్ ఇంప్రూవ్ ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్, అంటే మన టోటల్ బాడీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం ఉయ్యాల అనేది యూస్ చేస్తాము అన్నమాట. థ్యాంక్ యూ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.